గోవిందో టీచర్స్ పుట్టిన ప్రతి బిడ్డకి తల్లిదండ్రులు ఒక ఎత్తు అయితే టీచర్స్ పిల్లల్ని ఎంత ప్రయోజనం చేస్తున్నారో ఈ రోజు ఆ పిల్లలు రేపు తరానికి ఆదర్శవంతులు రేపొద్దున్న మన ఒక వ్యవస్థని వ్యవహారాన్ని నడిపించాలంటే ముందు మెయిన్ మూలకారులు టీచర్స్ పిల్లల్ని ఎంత డిసిప్లిన్ గా ఎంత వ్యవహారంగా నడిపిస్తే రేపొద్దున ఉన్నత మన పుస్తకాలు ఉన్నంత బాగుపడతాయని నా ఉద్దేశం. టీచర్స్ ఎంత భగవంతుడితో సమానం. టీచర్స్ అందరికీ కూడా టీచర్స్ డే శుభాకాంక్షలు. నా పేరు వజ్రాల అండి. నా పేరు చాలా పెద్దది, అందరికీ తెలియదు చాలా మందికి కూడా. నా పేరు వజ్రాల వెంకటేష్ నాయుడు అండి. చాలా పెద్ద పేరు ఉంటుంది. నన్ను స్కూల్లో టీచర్స్ అందరూ కూడా అదే వజ్రం అని పిలుస్తూ ఉంటారు. నేను చాలా పూర్ స్టూడెంట్ అండి. స్కూల్లో అయితే నాకు హిందీ అన్నా మ్యాథ్స్ అన్నా చాలా భయం. సో నేను ఏంటంటే ఎక్కువ టీచర్ ఉన్నా, హిందీ టీచర్ ఉన్నా, ఇంగ్లీష్ టీచర్ ఉన్నా నేను పారిపోతూ ఉండేవాను అనమాట. డేవిడ్ సార్ అని ఒక ఆయన ఉంటారు. ఆయన నాకు ఒక వర్డ్ చెప్పారండి, ఇప్పటికీ గుర్తుంది. నీకు వచ్చినా రాకపోయినా నా క్లాస్లో కూర్చోవచ్చా. సో నేను ఆ డే నుంచి ఇప్పటి వరకు కూడా ఏ క్లాసెస్ జరిగినా సరే క్లాస్లో వెళ్ళిపోనండి. నాకు వస్తుందా రాదని పక్కన పెడితే నేను నా క్లాస్ ఖచ్చితంగా అవుతుంది. నేను పాస్ అయిన దాంట్లో నేను చదివిన దానికన్నా నేను రోజు స్కూల్కి వెళ్ళడం వల్ల నన్ను పాస్ చేశారని కూడా నేను చెప్పుకుంటాను. అంటే నేను నన్నయ్య మున్సిపల్ హై స్కూల్ అని ఇక్కడ గోదావరి గట్టు మీద ఉంటుందండి. నేను ఆ స్కూల్లో చదివాను. నాకు చాలా మంది టీచర్స్ ఉన్నారు అనమాట. నేను టీచర్ని ఇంప్రెస్ చేసేవాడిని అనమాట. సో ఎంత ఇంప్రెస్ చేసేవాడిని అంటే నేను చేసే యాక్షన్స్ వల్ల కావచ్చు, వాళ్ళకి చేసే హెల్ప్ కావచ్చు, సపోర్ట్ కావచ్చు, ప్రతి దాంట్లో నేను అలా ఉండడం వల్ల టీచర్స్ అందరూ నాకు సపోర్ట్ చేసేవారు. ఇంకొకటి ఏంటంటే ఇంకొక టీచర్ ఏం చెప్తారంటే, నేను ఇప్పుడు వచ్చేప్పుడు కూడా స్కిప్స్ పెట్టలేదండి. నేను నాకు చదువు రాదా నేను బాధపడలేదు, కానీ నా పక్కన చూపించలేదని ఏడిస్తాను. ఒక టీచర్ నన్ను చిత్తకొడేసింది అనమాట. ఎలాగంటే ఎందుకు ఏడుతున్నావు అని నేను చెప్పలేదని కొడేసింది. కొట్టేస్తే మేడం వాళ్ళు అందరూ చూసి రాశారు, లాస్ట్ నాకు చూపిస్తానన్నా నాకు చూపించలేదని ఏడుతూ కూర్చున్నాను. ఆవిడ ఒక విషయం చెప్పింది, నీకు వస్తే రాయి, నీకు వచ్చింది మాత్రమే రాయ. ఆ టైంలో టీచర్స్ దగ్గర నుంచి తీసుకున్న గైడెన్స్ ఏంటంటే, నేను ఇప్పుడు పాస్కి వచ్చిన ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కానీ ప్రైవేట్ స్కూల్స్ గురించి కాదు, కానీ అప్పట్లో ఉన్న గవర్నమెంట్ టీచర్స్ అందరూ కూడా వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండి. ఏంటంటే పీపుల్ టు పీపుల్ కనెక్టివిటీ ఎక్కువ ఉండేది. వాళ్ళ ట్రైనింగ్స్కి వెళ్ళి ఇలాంటి పిల్లల్ని ఎలా ట్రైన్ చేయాలి కొట్టేవారండి. నన్ను చాలా బాగా కొట్టేవారు. దెబ్బలు తప్పించుకోవడానికి నాకు ఉండేవి అనమాట. అవి తప్పించుకోవడానికి ఏం చేయాలో అవన్నీ కూడా చేసేవాడిని. బట్ నేనేంటంటే నాకు చాలా ప్యాషనెటిక్గా ఉండేది ఏంటంటే, నాకు హోటల్ మేనేజ్మెంట్ అంటే ఇష్టం అండి. నేను హోటల్ మేనేజ్మెంట్ చేశాను. నేను మీ అందరికీ తెలిసే ఉంటుంది, రామసిటీ ఫిలిమ్స్ తెలుసు, ఫిలిం సిటీ. సో నేను అందులో అక్కడికి వెళ్ళానండి. ఇప్పుడు నా ఫేస్బుక్ చూసారనుకోండి, లాస్ట్ 10-20 years నుంచి కూడా నా టీచర్స్ అందరూ నా ఫేస్బుక్ వాల్ పేపర్ అయ్యి ఉంటారు. ఫేస్బుక్ నాకు చాలా ఇష్టం అనమాట. అప్పుడు చాలా బాగుంటుంది. అందరూ దాంట్లో పరిచయాలు అవుతా ఉంటారు. ఆ వాల్ పెట్టుకున్నాను. నా టీచర్స్ అందరూ ఉంటారండి. అందులో మా గురువు గారు ఇక్కడ ఉండడం నాకు చాలా గర్వకారణంగా ఉంది. శ్రీనాథ్ గారు అండి, ఇందాక మాట్లాడారు కదా, అనుపమ గ్రాండ్ ఈయన ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటారండి. ఇప్పుడు అంటే నేను అనుకుంటూ ఉంటాను అనమాట, ఫ్యాషన్ కి ఐకాన్స్ ఉంటారండి ప్రతి దాంట్లో కూడా. మాట్లాడే విధానం కావచ్చు, మేము తెలుగు మీడియం చాలా తక్కువ నాలెడ్జ్ ఉంటుంది. మేము అక్కడికి వెళ్ళేటప్పటికి అందరూ ఏంటంటే హిందీ వాళ్ళు ఉండేవారు. ఎవరు ఆంధ్ర నుంచి వచ్చాడని హిందీ అంటే నాకు అమ్మ అక్క తిట్టకుండా నాకు ఎవరు పని నేర్పలేదండి, ఎవరు కొట్టకుండా కూడా నాకు పని నేర్పలేదు. బట్ కొట్టిన ప్రతి ఒక్కరు కూడా నా సీనియర్ నాకు చాలా మంచిగా చేశారు. ఏంటి అంటే, ఒక కోకోకోలా పెద్ద కంపెనీది మీటింగ్ జరుగుతుంది. నా సీనియర్ లేజీ అనమాట. ఆయన ఏం చేశారంటే, వెళ్ళి చేయరా, వెళ్ళి చేయరా అనడం వల్ల నేను ఎండీకి డైరెక్ట్గా సర్వీస్ చేయాలి. ఇప్పుడు నేను సీఎంకి సర్వీస్ చేస్తానండి. మన నాన్న యూనివర్సిటీకి గవర్నర్ గారు వచ్చారు, నేనే సర్వీస్ చేస్తాను. సీఎం ఎప్పుడు వచ్చినా సరే ఫుడ్ సర్వీస్కి నేనే వెళ్తాను. సో అంత ప్రివిలేజ్ నేను సంపాదించడం వల్ల ఏంటంటే, మా సీనియర్స్ లేజీ అవ్వడం వల్ల నాకేంటంటే ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. మా గురువు గారి దగ్గర నేను తెచ్చుకున్నది ఇంకోటి ఏంటంటే అండి, ఎప్పుడైనా ఒక విషయం చెప్తారండి, సీనియర్కి ఎప్పుడు రెస్పెక్ట్ ఇచ్చి పడేది. సీనియర్కి రెస్పెక్ట్ ఇస్తే జూనియర్ని లవ్ చేస్తానండి. నేను ఒకవేళ జూనియర్ కింద ఉన్నాననుకోండి, నా సీనియర్కి ఎప్పుడు కూడా సలాం కొడతా ఉండాలి. అప్పుడు ఏంటంటే సీనియర్కి లవ్ కొడుతున్నాడు. ఎప్పుడైతే మన జూనియర్ ఉండడానికి లవ్ ఇచ్చామనుకోండి, ఆ
ఆడింకా నాకు అసలు మామూలుగా అందులో ఉండదు. నేను అగ్రికల్చర్ హైలైట్ ఉన్నప్పుడైతే నేను కూర్చుంటే కాదు, ఆల్రెడీ టిఫిన్ తీసుకొచ్చాను నా స్టాఫ్. కూర్చుంటే సార్ ఇక్కడికి ఫ్రెండ్స్ డ్రాప్ చేసి ఏదైనా కావాలా సార్ అంటే ఎప్పుడు మన జూనియర్స్ మనకి ఏంటంటే మన కనుక వాళ్ళ మీద లవ్ చూపించామనుకోండి, వాళ్ళు మనకి నిజంగానే వాళ్ళు మనకి హెల్ప్ చేస్తారు. అలాగే మన సీనియర్కి కనుక రెస్పెక్ట్ చేసేవాళ్ళు మనం ఆ కేసులో మనకి చాలా సపోర్ట్ అవుతుంది. ఇప్పుడున్న టీచర్లు అందరికీ ఒకటే అండి. సో ఎడ్యుకేట్ యువర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో చాలా మందికి ఏంటంటే వాళ్ళ ఫోన్ నెంబర్ తప్ప ఇంకొక ఫోన్ నెంబర్ గుర్తుపెట్టుకోలేకపోతున్నారండి, అంత నాలెడ్జ్ ఎక్కువైపోయింది. సో ఇంట్లో ఉంటే కాకుండా ఏదో ఒక పర్సనల్ నెంబర్ ఒకటి సేవ్ చేసుకునేలా చేయండి. అంటే ఎప్పుడైనా ఎక్కడైనా సరే ఫోన్ చేసుకునేలా. థ్యాంక్ యూ. రాజమండ్రి రోటరీ క్లబ్ ఇప్పటికే 3 టైమ్స్ సన్మానం చేశారు. రోటరీ క్లబ్ ఆఫ్ ఆనంద్ రోటరీ హాల్లో చేశారు. తర్వాత వేరు స్వచ్ఛత సంస్థలు కూడా సన్మానం చేశారు. ఉపాధ్యాయుడు నేతలు వాడు హాస్పిటల్ వచ్చింది మా దగ్గర చదువు విద్యార్థులే మా టీచర్ అంటే బాధించే వ్యక్తే కాదు, ఇలా సంతోషాన్ని నేర్పించే వ్యక్తి కూడా అని అందరూ ముందు తెలియజేస్తూ సర్వీస్తున్నాను. గురు సాక్షాత్ ప్రభుత్వ తస్మైశ్రీ గురువు అయిన నా పేరు షేక్ దావూద్ ఇబ్రాహిం అండి. నేను ముస్లిం. చిన్నప్పుడు కూడా మా టీచర్లందరూ కూడా నాకు వేదాలు నేర్పించారు. అంటే అలవాటు మర్చిపోయాను. అప్పుడు నాకు ఫస్ట్ ప్రైజ్ కూడా వచ్చిందండి, నా సర్టిఫికేట్ కూడా ఉంది. ఇంకోటి ఏంటంటే నేను జ్ఞానలహరి అని చెప్పి కొట్టుకోలు బస్ స్టాండ్ దగ్గర స్కూల్లో చదువుకున్నానండి. నేను యాక్చువల్ లాస్ట్ మే స్టూడెంట్ అండి. కొట్టుకుంటానని చెప్పి ముందు కూర్చోబెట్టేవాడు. అయితే అబ్బాయి చెప్పి మా సార్లు ఏం చేశారంటే వెనకాల కూర్చోబెట్టారు. ఇంకోటి ఏంటంటే మా సార్లు అప్పుడు చాలా అంటే చదువు ఇవ్వాలి కాకపోయినా రేపటి చదువుకోవచ్చు, కానీ క్రమశిక్షణ మెయిన్ అనేవారండి. అబద్ధం చెప్పామనుకోండి, అబద్ధం చెప్తే 10 దెబ్బలు కొడతారు, నిజం చెప్తే కొట్టేవారు కాదండి. హోంవర్క్ చేసేవారంటే చేయలేదు అనుకోవాలని కొట్టేవారు కాదు, చేశారని చెప్పి అబద్ధం చెప్పామనుకోండి 10 కొట్టేవారండి. అలాగే నాకు చిన్నప్పటి నుంచి కూడా అబద్ధం చెప్పాలంటే భయం వేస్తుందండి. వాళ్ళ టీచర్స్ నాకు అలా చెప్పడం వల్ల ఈ రోజుకి కూడా నేను బాగా ఇబ్బంది అయితే కనుక అబద్ధం చెప్తాను, కానీ నార్మల్గా ఏ విషయం అబద్ధం చెప్పామండి. ఎంత నిజాయితీగా ఉండాలో అంతవరకు ఉంటామండి. అలాగే చిన్నప్పటి నుంచి నేర్పించడం వల్ల ఇలాంటి మన రోటరీ క్లబ్లో సేవ చేయడం వల్ల ఇలాగ ఏమైనా మంచి పనులు చేయాలన్నా ముందుకు వస్తామండి. ఎంతటి కారణం ఏంటంటే టీచర్స్ చిన్నప్పటి నుంచి మనకి నేర్పించిన పాఠాల వల్లే మనం ఇలాగ ఎదుగుతామండి. క్రమశిక్షణ ఉంటాయండి, ఆటోమేటిక్గా అన్నీ వస్తాయండి. నేను అప్పుడు సరిగ్గా చదవకపోయినా సరే నేను అంతగా నన్ను అన్నీ నేర్చుకుని నేను బీటెక్ చేశాను, జాబ్ చేశాను, ఇప్పుడు బిజినెస్ చేస్తానండి. ఏ పొజిషన్లో ఉన్నా సరే మనం నంబర్ 1 ఉండాలని చెప్పి మనం చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే స్టూడెంట్స్ కూడా అదే అలవాటు అవుతుందండి. ఇప్పుడు మీరు అందరూ కూడా అలాగే చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. గురించి కొత్తగా చెప్పేది లేదండి. 3 years అయినా కూడా మేము 10 years క్లబ్స్ కన్నా ఎక్కువ సర్వీస్ యాక్టివిటీస్ అండ్ వెరీ ప్రొఫెషనల్గా ఆర్ఎంబిటిఎం బిజినెస్ క్లబ్ కూడా రన్ చేస్తున్నాం. అలాగే ఈరోజు టీచర్స్ డే సందర్భంగా టీచర్స్ అందరినీ ఇన్స్పైర్ చేసుకోవడానికి అవకాశం వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. మెమరీ బిట్వీన్ టీచర్స్ అండ్ స్టూడెంట్స్ అన్నారు కాబట్టి నేను యావరేజ్ అంటే ఎలా అంటే 35 మార్క్స్ వచ్చేదాకా చదివాడు అనమాట. చిన్నప్పుడు పాస్ అయ్యేలా చదివాడు. సో ఏంటంటే మా హెచ్ఎం అంటే అందరికీ భయం, ఇంక్లూడింగ్ టీచర్స్ అందరికీ కూడా భయం, ఇంకా స్టూడెంట్స్కి భయం. మా క్లాస్ వచ్చి హెచ్ఎం రూమ్ ఎదుర్కొన్నాడు పైన. ఏదైనా చిన్న మిస్టేక్ చేస్తే వాడికి కంటికి తెలిసిపోయి వచ్చి పైకి వచ్చి గోపు మీద కొట్టింది. అంత భయం ఆవిడంటే. బట్ చిన్నప్పుడు ఎలా చదివినా మా బ్యాచ్ వరకు తెలియదు కానీ మా బ్యాచ్ ఆవిడ మీద ఉన్న భయం వల్ల టీచర్స్ గైడెన్స్ వల్ల చాలా బాగా సెటిల్ అయ్యండి. అలాగే మాది 25 years స్కూల్ అనౌన్స్ అయినప్పుడు మాకు ఆ టైంలో చదువు చెప్పిన వాళ్ళని నా 24 years కూడా నేను చదువుతాను. అంతకుమించి నేను ముందుకు వెళ్ళలేదు. ఏ స్కూల్కి వెళ్ళినా అదే ఇస్తాను. నా ఫస్ట్ క్లాస్ టీచ్ చేయడం కూడా నాకు చాలా ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్కి వచ్చిన పాప నన్ను ఫోన్ చేసినట్టు, మేడం హ్యాపీ టీచర్స్ గారిని కూడా రావట్లేదు కానీ చెప్పండి నాకు హ్యాపీ హ్యాపీ బర్త్డే హ్యాపీ అన్నది. టీచర్స్ డేనా అంటే టీచర్స్ డే హ్యాపీ టీచర్స్ డే. మా అక్క మాట్లాడుతుంది, మా చెల్లి మాట్లాడుతుంది. అలా అందరూ అలా పల్లెటూరు నుంచి వచ్చానండి నేను.
పల్లెట్లో 4.5 years అక్కడ పిల్లలు అలా ఫస్ట్ క్లాస్ పిల్లలు వాళ్ళ ఫేసులు మాత్రం నేను మర్చిపోతాను, కానీ ఎక్కడ కనిపించినా వాళ్ళు మాత్రం మమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు. మేము మర్చిపోతాం, పిల్లలు మర్చిపోవాలంటే వాళ్ళ పేరు చెప్తే గుర్తొస్తుంది, ఫేసులు మారిపోతాయి. నేనండి పలానా అంత పిల్లలతో మేము మమేకమైపోయి చేస్తామండి. ఇలాంటి క్లబ్స్ మాకు ఇలా గౌరవించినప్పుడు మా బాధ్యత మరింత పెరిగి మరింతగా మేము చేయాలి. ఇలా ఇవన్నీ పిల్లల్ని ఇందులో తీసుకురావాలి అని. నాకు పాఠాలు చెప్పిన వాళ్ళు ఎవరు లేరు కాబట్టి నేను చెప్పిన బాగానే ఉంటుంది. నాకు పాఠాలు చెప్పిన వాళ్ళు ఉంటే నేను ఏంటో తెలిసేదానికి సపోర్ట్ చేసేవాళ్ళం. నన్ను డిస్టెన్స్ చేయడం భయపడతారు, క్లియర్ ఉంది కదా ఏదైనా కేసు పెడతారేమో అని. అంతకన్నా వేరే భయం లేదు, మనిషిగా భయం లేదు, వృత్తి మీద భయం. టీచర్లు ఉద్దేశించి మాట్లాడే అంత చదువుకున్నాను కానీ అది తెలివితేటలు ఉన్నాయని కానీ అనుకోనండి. ఎంతమందిని టీచర్ సన్మానించే అది అదృష్టం రావడం మా క్లబ్ ద్వారా మా అందరికీ కలగడం చాలా ఆనందదాయక విషయం. అనుభవాలు టీచర్స్తో ఉన్నది అంటే అనుభవాలు అన్న కానీ నేను 7th క్లాస్లో లెక్కలు సరిగ్గా చేయకపోతే మా టీచర్ నన్ను ఇక్కడ ఎదురు పట్టుకురావు కానీ చాలా బాధపడ్డాను ఆ రోజున. ఆయన కర్మ కాలింది విధి వసంతో ఆయన కేసు నా చేత ఎంచుకోవాల్సి వచ్చింది. ఆయన అది నన్ను తిట్టేయడానికి అన్నా నన్ను ఆశీర్వదించడానికి అన్నా తెలియలేదు నాకు. మా పిల్లలందరినీ తీసుకొచ్చారు మా మాస్టర్ గారు నా ఆఫీస్కి వచ్చినప్పుడు. నన్ను ఎక్కువ తిట్టింది నేనే మా స్కూల్లో మా లెక్కలు టీచర్ గారు. ఆయన కేసు చేసి కూడా నా దగ్గరికి వచ్చాడని చెప్పినప్పుడు అంటే నేను చదువు విధానానికి తర్వాత సెటిల్ అయ్యే విధానానికి సంబంధం ఏం లేదనుకోండి. ఈ రోజుల్లో టీచర్స్ తక్కువ ఉన్నాం. ఆయన అనుకున్నట్టుగా చదవాలని తింటుంటాడు నన్ను. నేను అవసరమైనంత వరకే చదివాను, అంతకన్నా అవసరం లేదు అంటే మిగతావన్నీ వదిలేశాను. ఇప్పుడు నేను అడ్వకేట్ కాబట్టి నాకు లెక్కలు అవసరం లేదు, అందుకని చేయలేదు. ఆయన ఇందాక మా పెద్ద ఆయన బుచ్చిబాబు గారు మాట్లాడుతూ చాలా చక్కటి విషయం చెప్పారు. పిల్లల్ని కంట్రోల్ ఎందుకు చేయాల్సి వస్తుంది అంటే ఇంతకుముందు నలుగురు కాబట్టి ఏం చేసినా పట్టించుకున్నారు కాదు. ఇప్పుడు 1 లక్షల పిల్లలే ఉంటున్నారు. వాళ్ళ ప్రాణాలు ఆత్మ పెట్టుకుని ఆ నిర్ణయాలు పేరెంట్స్ రియాక్ట్ అయిపోతున్నారని అది చాలా వాస్తవం అండి. అది మనం ఏం చేయలేము. మన ఎక్కువ మంది పిల్లల కన్నా ఓపెన్ చేయలేదు, ఎవరికి పెంచే ఓపెన్ కూడా అసలు లేదు. ఇంతకుముందు ఒక పిల్లలకి అంటే 10 మంది పిల్లల కంటే ఫీజు ఉంది, 10 రెట్లు ఒక పిల్లలు కడుతున్నా ఉంది. అందుకని ఎక్కువ మంది పిల్లల కన్నా చదివించాలి. టీచర్స్ అందరినీ ఒక చిన్న విన్నపం అంటే నేను చెప్పేటానికి పెద్దవాడి కాకపోయినా చిన్న విన్నపం ఏంటంటే మీరు పిల్లల్లో అవగాహన కల్పిస్తూ ప్లాస్టిక్ వాడకాన్ని ఎలా తగ్గించాలని ఒకటి, వాళ్ళ కూరకి ఎక్కించాలని ఒకటి, సివిక్ సెన్స్ నేర్పించమని అడుగుతున్నాను. రోడ్డు మీద వెళ్ళేప్పుడు ఎటువైపు వెళ్ళాలి, పార్కింగ్ చేసేప్పుడు ఎలా చేయాలి, నలుగురితో ఎలా బిహేవ్ చేయాలి, ఎవరిని ఎలా సంబోధించాలి, ఇలాంటి విషయాలు కూడా మనకి డైలీ జీవితంలో చాలా అవసరం అండి. చాలా మంది ఇంపేషెంట్గా తయారైపోతున్నారు. ఎవరికే పని లేకుండా స్పీడ్గా వెళ్ళడం, ఎవడో గేట్ ముందర పార్కింగ్ చేయడం, వెళ్ళే రూట్లో సరిగ్గా వెళ్ళకపోవడం, ఇవన్నీ చిన్నప్పటి నుంచి మీరు నాటితే వాళ్ళకి వచ్చే డిసిప్లిన్ వేరుగా ఉంటుంది. ఎందుకంటే మీరు ఇక్కడి నుంచి చిన్నప్పటి నుంచి చదువుకుని ఉంటారు. ఇలాంటి విషయాలు చదువుతో పాటు చదువుతున్నారా ఈ విషయాలు వస్తూ ఎక్కడైనా మాట్లాడాల్సిన నా ఉద్దేశం. నేను అలాగే వచ్చాను, బయట చదువుకోలేదు. అందుకని ఇది మా ఒక రిక్వెస్ట్గా, మా ఒక విన్నపంగా తీసుకుని మీరు అందరినీ అలాగా తయారు చేస్తామని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫాదర్ వచ్చి మ్యాథ్స్ టీచర్గా ఉండేవాడు. సో ఆటోమేటిక్గా టీచర్ పిల్లలు అనగానే కొంచెం ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి కదా. సో చిన్నప్పుడంతా నేను ప్రైవేట్ స్కూల్లో చదివాను, 7th క్లాస్. ఆ 4th క్లాస్ ఆ ఏజ్లో ఉన్నప్పుడు నన్ను ట్యూషన్లో జాయిన్ చేశారు. అప్పుడు నాన్నగారి ఫ్రెండే, అంటే నాన్నగారి స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన నాకు టీచర్ అనమాట. సో నేను మ్యాథ్స్ అయినా సరే చేయకపోతే ఒక్కరోజు చాలా గట్టిగా హార్ష్గా తిట్టాను. ఎలా అంటే పండిత పుత్ర పరమసుంట అంటారు కదా. సో అలా తిట్టిన తర్వాత నాకు ఆ రోజు ఆ తిట్టికి అర్థం తెలియదు. కానీ తర్వాత నేను ఇంటికి వెళ్ళాక అడిగి తెలుసుకుని చాలా ఫీల్ అయ్యాను అనమాట. ఆ ఏజ్లోనే ఆ రోజు 5th టేబుల్ ఏదో సరిగ్గా చెప్పలేదు, నన్ను అడగగానే కంగారు పడి ఆ రోజు నుంచి నేను నెక్స్ట్ ఒక 2 days గ్యాప్ తీసుకుని సో 20 టేబుల్స్ ఒకే రోజు చెప్పాను అనమాట. సో అక్కడ నుంచి సో చదవాలి, పేరెంట్ టీచర్గా ఉంటే పిల్లలు
ఏ రోజు తక్కువ కనిపించకూడదు. మా బాధ్యత. నేను కూడా ప్రైవేట్ స్కూల్స్లో టీచర్గా పనిచేశాను. మా నాన్నగారు మాస్టర్, స్కూల్ ప్రిన్సిపల్గా కూడా చేశాను. సమాజంలో మంచి పిల్లలు తయారు చేసే బాధ్యత టీచర్స్ మీద కాకుండా పేరెంట్స్ మీద కూడా ఉంది. ఎందుకంటే మా అబ్బాయి కూడా ఐలాండ్లో చేస్తాడు, టీచింగ్ అయ్యింది. ఐలాండ్ అంటే మీకు తెలిసి ఉంటుంది, ఇండియాలో టాప్ ఇన్స్టిట్యూట్ మెడికల్ కానీ ఇంజనీరింగ్ కానీ ఫస్ట్ ర్యాంక్ వాళ్ళకే వస్తుంది. డాక్టర్స్ పిల్లలు, టీజేజీ ఆ రేంజ్లో పిల్లలు ఇతర కొంచెం వాళ్ళని క్రమశిక్షణ చేస్తే పేరెంట్స్ మీడియా మీటింగ్లో ఏమనకట్ట డొనేషన్ కట్టి నీళ్ళు తెచ్చుకుంటారు. డాక్టర్ అనేటువంటి ఆలోచనలో పేరెంట్స్ కూడా ఉంటే టీచర్స్ ఎంతవరకు న్యాయం చేయగలుగుతారో కూడా మనం ఆలోచించాలి. అంటే మంచి సమాజం ఏర్పడాలంటే పేరెంట్స్లో కూడా చాలా బాధ్యత ఉండాలి. ఇందాక చెప్పారు, దీంతో పాటు సిటిజన్స్ కూడా చెప్పాలి. ఇందులో టీచర్ చాలా ఉంటాయి. ప్రైమరీ స్కూల్ అనుకోండి, వాళ్ళ స్కిల్ వాళ్ళు చెప్పాల్సిన రైటింగ్ స్కిల్స్, రీడింగ్ స్కిల్స్, లిజనింగ్ స్కిల్స్, డిఫరెంట్ స్కిల్స్. అప్పుడు ప్రైమరీ స్కూల్లో ఒక రకమైన స్థాయి చెప్తారు, హై స్కూల్లో ఇంటికి వస్తాయి. కాలేజీలో డిఫరెంట్ స్టూడెంట్ ఆ రేంజ్ని బట్టి ఆ టీచర్ అక్కడ శిల్పంగా తీర్చిదిద్దాల్సి ఉంటారు.